కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య పార్క్ నుండి బస్టాండ్, రాజీవ్ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య పార్కు నుండి బస్టాండ్, రాజీవ్ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. గతంలో ఉన్న 29 లేబర్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం, కనీస వేతనం కోసం కార్మికులు బలమైన ఉద్యమాలు చేయాలన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికారు మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, రవి నాయక్, బావాండ్ల పాండు, ఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, ఏఐటియుసి జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సయ్యద్ ఐఎన్టియుసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎన్ నాగయ్య, నాయకులు చాందుపాషా, శివకుమార్, టిఎన్టియుసి నాయకులు అంజిబాబు, బీఆర్కేవి నాయకులు డి అంజయ్య, హైమద్ రామయ్య, బాలస్వామి, గుణగంటి రామచంద్ర, బిఎం నాయుడు, మందరాజు, లింగమయ్య, శ్రీను, బొందు పార్వతి, రాధాబాయ్, కరీం మునిసా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ఐ లాంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వం రద్దు చేసి కోళ్ల కింద తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసినటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 9 కార్మిక సంఘాలు ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి అని ఇవాళ ముందుకు వచ్చినవి చేస్తున్నాయి. ఈరోజు బీఆర్టీయూగా మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఈ రోజుతో ఆగిపోతుంది. ఈ కోళ్లు రద్దయ్యేంత వరకు కార్మికుల మీద ఏ విధంగానైతే పంజాబీ శ్రీ సంఘటిత కార్మికుల మీద ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే చేస్తుందో ఆ ప్రభుత్వం గద్దె దిగే వరకు నిరంతరం రోడ్ల మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన సంఘాల మద్దతుతోటి, విద్యార్థి సంఘాల మద్దతుతోటి ఈ సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇవాళ పార్లమెంటులో చేసిన చట్టాలని అమలు చేయట్లే. కార్మికులకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చట్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు మరి వైఫల్యం చెందుతున్నారు. కాబట్టి ఏంటంటే రైతు వ్యతిరేక చట్టాలని రాతపూర్వకంగా రాసిచ్చారు, కానీ వాళ్ళు ఇలా రద్దు చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి మోసకారి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఏఐసిటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం కూడా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతాంగం, ప్రజా సంఘాలన్నీ కూడా
ఇలా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్త సమ్మె అనేది ఇలా 60-70 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కార్మికులు ఆ రకంగా పాల్గొంటున్న సంగతి అందరికీ ప్రయాణికులకు తెలుసు. ఇప్పటికైనా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ నాడు కోళ్ళు అంటే 42 చట్టాలన్నిటిని కూడా గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి నుండి నేటి వరకు సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఇవాళ తుంగలో తొక్కి మొత్తం కూడా రద్దు చేసి 4 క్లాజులుగా ఇలా ముందుకు తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నాడు. గతంలో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని మళ్ళీ తిరిగి 12 గంటల పనిదినం చేయాలని, కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలంటే కనీస వేతనాల చట్టం లేకుండా ఇవాళ రోజుకు 178 రూపాయలు ఇస్తే సరిపోతుందంట. మరి ఆయన కూడా రోజుకు 178 తీసుకొని మరి పరిపాలన